భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ భువనగిరి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నాయకులు రేఖల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం వారి గురించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా మీ బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్పండి. నా పేరు రేఖల శ్రీనివాసు. మా బాల్యము నేను ఇక్కడనే మా తాజ్పూర్, ఇదే మా జన్మస్థలం తాజ్పూర్ గ్రామం. నేను ఇక్కడనే 5th వరకు చదువుకున్నాను. మా తాజ్పూర్ గ్రామంలో 5వ తరగతి వరకే ఉంటుంది కాబట్టి 5th వరకు ఇక్కడనే చదువుకొని ఆ తర్వాత అనంతరం స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ 10th క్లాస్ పూర్తి చేసి ఆ తర్వాత విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీ అండ్ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే ఆఫ్టర్ ఏం చదువుకున్నారు డిగ్రీలో సబ్జెక్ట్? డిగ్రీ బీకామ్ చదువుకున్నారు. సో అయితే మరి మీరు బీకామ్ చదువుకుని రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు? నేను బీకామ్ చదువుకొని ఆ తర్వాత ఆ లోపు నేను ఐటీఐ కూడా కంప్లీట్ చేశాను 2006-2008లో. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ కింద నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావడం జరిగింది. ఆ తర్వాత 2021లో గవర్నమెంట్ ఉద్యోగం నేను రిజైన్ పెట్టి రాజకీయాలకు రావడం జరిగింది. గవర్నమెంట్ జాబ్ రావడం అంటేనే చాలా కష్టం. అట్లాంటి మీరు గవర్నమెంట్ జాబ్ కి రిజైన్ చేసి ఎందుకు పర్టిక్యులర్ గా రాజకీయాల్లోకి రావాలనిపించింది? నాకు ఒక రాజకీయం అంటే జనరల్ గా రావాలనే ఉద్దేశం కాకుండా నాకు ప్రజలలో కలిసి ఉండి వాళ్ళకు నేను ఉద్యోగం చేసుకుంటూ నేను వాళ్ళని కరెక్ట్ ప్రజలలో నేను వాళ్ళని చైతన్యవంతం చేయలేకపోవడం వల్ల ఉద్యోగం అదే ఒక పట్టుదలతోటి ఉండి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ నేను ప్రజలకు సేవ ఎలా చేయగలుగుతానని ఒక ఉద్దేశంతో నమ్మకంతో నేను ఏం చేసిన ఏదైతే ఉద్యోగాన్ని రాజీనామా పెట్టి బంద్ పెట్టేసి రిజైన్ చేసి నేను ఇక్కడ పాలిటిక్స్లో ఫుల్ టైం వర్క్ చేయడం జరుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా గవర్నమెంట్ జాబ్ ఎందుకు వదులుకుంటున్నారు అని? ఏమనలే. నాకు గవర్నమెంట్ జాబే నాకు అది పర్టికులర్గా నాకు శాశ్వతం అనేది జనరల్గా కాదు. ఎందుకంటే నాకు వేరే బిజినెస్ కూడా నేను చేస్తుంటాను కాబట్టి అక్కడ ఇక్కడ వీలు కాకుండా ఏదైనా ఒక వర్క్ కంప్లీట్ చేస్తుంటే దానికనే ఒక మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో రిజైన్ చేసి గవర్నమెంట్ ఉద్యోగం అంటే 15 సంవత్సరాలు చేసి నేను 13 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేస్ కింద చేసి రెగ్యులర్ అయినాక 2 సంవత్సరాలు రెగ్యులర్ అయినాక తర్వాత 2 సంవత్సరాలు చేసి ఊరుకోవడం జరిగింది. ఓకే, అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు రాజకీయాల్లోకి రావడానికి? రాజకీయాల్లో నాకు ప్రత్యేకంత గురువు అంటూ జనరల్ గా లేరు ఇంతకు ముందుకు. ఇప్పుడు గురువు అనేది పైలశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి. ఇంతకు ముందుకు ఎమ్మెల్యే గారు మన పైలశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆలేరు నియోజకవర్గంలో ఆయన చేసే వర్క్ కానీ ఏది కానీ అక్కడ చేసేటప్పుడు నాది ఆలేరు నియోజకవర్గంలో బొమ్మల రామారం మండలంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడం జరుగుతుంది. అప్పుడు జాబ్ చేసేటప్పుడు ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే కాకముందుకు ఆ నియోజకవర్గంలో అనేక పనులు చేయడం జరుగుతుంది. బోర్లు లేకుండా ఎక్కడైతే ఏదైతే లోటత్తు ప్రాంతాలల్లో ఎడారిగా ఉన్న ప్రాంతాలల్లో తండాల పొంటి ఎక్కడైతే వాటర్ కొరత ఉన్నదో ఆ కొరతకు సంబంధించి ఎక్కడైతే మొత్తం ఆ తండాల పొంటి కానీ గ్రామాల పొంటి కానీ ప్రతి గ్రామానికి ఆయన నీటి కొదవ తీర్చినందుకున్నాడు. ఇంకా చనిపోయిన వాళ్ళకి కానీ ఎవరు కానీ ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ ఆదుకోవడం జరుగుతుంది. అలాంటి కొన్ని ఆ సారిలో నచ్చి ఆ తర్వాత అట్లనే ఊరుకొని ఏదైతే మన భువనగిరి నియోజకవర్గంలో ఎప్పుడైతే సార్కి ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి కన్ఫర్మ్ చేసిరో టికెట్ అప్పుడు నేను ఇంతకుముందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను కాంగ్రెస్ పార్టీలో కూడా కాంట్రాక్ట్ బేస్ కింద ఉద్యోగం చేసుకుంటూ 2009లోనే నేను గ్రామ శాఖ అధ్యక్షుని అయి ఉన్నాను. ఆ తర్వాత 2009 నుంచి 2015 దాకా కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే ఎన్ఎస్యూఐలో కానీ అక్కడ ఇక్కడ కానీ కాలేజీల పొంటి కానీ ఏదన్నా తెలంగాణ ఉద్యమంలో కానీ ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ ఇవన్నీ పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి అప్పుడు మమ్మల్ని గుర్తించలేకపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏవైతే ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి గారు ఏదైతే పార్టీ నుంచి టికెట్ రాగానే ఇక్కడి నుంచి గెలుపొందిన తర్వాత మేము ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మన ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ద్వారా జాయిన్ కావడం జరిగింది పార్టీలో. అంటే మీరు ఎందుకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి? కాంగ్రెస్ పార్టీలో లీడర్ అనే వాళ్ళు లేరు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించి గత ఎన్నో సంవత్సరాలు 60-70 సంవత్సరాల సంది పోరాడినా కానీ అసలు తెలంగాణ అనేది ఇంతవరకు అసలు ఎవరు సాధించలేకపోయారు. మన ఏదైతే కేసీఆర్ గారు పెద్ద గొప్ప సంకల్పంతో ఏది మన నిరాహార దీక్ష కానీ అమర నిరాహార దీక్ష కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఏదైతే విద్యార్థులు కానీ అందరూ ఉద్యమాలు అమరవీరులు వీళ్ళందరూ ఉద్యమాలు చేసి తెలంగాణను ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొచ్చిన మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎన్నో అడదొడుకులతోటి కేసీఆర్ గారు మన తెలంగాణను తీసుకొచ్చాడు కాబట్టి తెలంగాణ తీసుకొచ్చినందుకు ఆయన ఇంప్రెషన్గా మొత్తం ఒక దాని బాగా అసలు ఇంత గొప్ప వ్యక్తి అసలు తెలంగాణ అనేటోళ్ళు ఇంతవరకు ఏ నాయకుడి నుంచి కాకపోవు ఆయన పాలనకు అడ్డుపెట్టైనా సరే ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిండని ఆ నమ్మకంతో మేము ఇంకా ఏదైనా సాధిస్తాడు కేసీఆర్ గారు అన్నట్టుని అందుకని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటేసారి తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు మీ ఇన్స్పిరేషన్ పైలశేఖర్ రెడ్డి గారు అన్నారు. అంటే తనలో నచ్చిన మీకు బాగా గుణం ఏంటి? పైలశేఖర్ రెడ్డి జనరల్గా
ఆయనకు ఒక లీడరిత్వం అనేది జనరల్గా అవసరం లేదు. ఆయనకు సొంతంగా ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతాడు. ఈ రోజు ఈ పని అయిందని కూడా చేసేదాకా కూడా ఇంకోరి తెలవకుండా చేస్తాడు. ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు ఏ గల్లీలో చూసినా ఎమ్మెల్యే గారే కానీ వస్తాడు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యే గారు, మండలంలో చూసినా కూడా లాస్ట్ పోయి ఆ తండాల పొంటి చూసినా కానీ ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామాన అడుగు అడుగు తిరుక్కుంటూ ప్రజలు మంచి భావాలు చేసుకుంటూ తిరుగుతాడు. కాబట్టి ఎమ్మెల్యే గారు నచ్చిన గుణం అనేది నాకు అందులో ఆయన నచ్చింది ఏంటంటే ప్రజలలో మంచిగా చేదోడు బాదోడుగా ఉండి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ కంపల్సరీ తీసుకొచ్చి అమలుపరిచి ఆయన సొంతంగా అన్ని అభివృద్ధి పనులు ఆ గవర్నమెంట్ నుంచే కాకుండా ఆయన సొంత పనులు కూడా ఎన్నో చేస్తుంటాడు. కాబట్టి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సారు నాకు నమ్మకమైన వ్యక్తి. ఆయనది నచ్చింది నాకు అలాంటి పనులు. అంటే మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటి? మా గ్రామంలో టిఆర్ఎస్ ప్రభుత్వము 2014 తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, అనేక కార్యక్రమాలు, అనేక సీసీ రోడ్లు, అనేక అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అన్ని గ్రామాలకు ఏ విధంగా అయితే అనేక ఏదైతే పనులు జరుగుతున్నాయో మా గ్రామానికి ఇక భిన్నంగా అంటే మేము ఒక లీడరిజం చేసినప్పుడు 100% మేము ముందుకు పోయి మాకు ఇది కావాలి అది కావాలి అట్లా ఇట్లా అని పోయి సార్ని అడగడము, సార్ కాదనకపోవడము, అనేక పనులు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఏదైతే బీసీ కమిటీలు కానీ, ఎస్సీ కమిటీలు కానీ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన కమిటీలకు షాదీఖానా కానీ, ఏదైతే గౌడ సంఘానికి సంబంధించిన బీసీ కమిటీలు కానీ అనేక కార్యక్రమాలు మేము ఎమ్మెల్యే ద్వారా మేము తీసుకొచ్చి మేము డెవలప్ చేయడం జరిగింది. మాకు ఎమ్మెల్యే గారు ఇట్లా ఆ విధంగా మాకు ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే మీరు కూడా మీ సొంత నిధులతో ఇక్కడ అభివృద్ధి చేశారని విన్నాము. మీరు చేసిన అభివృద్ధి ఏంటండి? నేను చేసినది నా సొంతంగా నా సాయశక్తుల నాకు తోచిన విధంగా. జనరల్గా ఇప్పుడు మా విలేజ్లో ఒక దాతన సహకారంతో అది మాకు సీసీ కెమెరాలు మాకు డొనేట్ చేయడం జరిగింది. ఆ దాత అనే దాతను ఒక 16 కెమెరాలు విలేజ్లో పెట్టేయడం జరిగింది. అందుకు గాను ఒక 4-5 కెమెరాలు సరిపోవడం లేదంటే నేను నా సొంతంగా ఒక 1 లక్ష రూపాయలతో నా సొంతంగా దానికి తోడుగా నేను సీసీ కెమెరాలు పెట్టియడం జరిగింది. ఆ తర్వాత ఒక టైమర్స్ సంబంధించింది ఒక గ్రామానికి ఒక వర్కర్సు ఆ రాత్రిపూట పోయి సీట్ లైట్లు వేయించాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. వర్షం వస్తుంది, ఏదైతే కరెంట్ షాక్ గురై చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను నా సొంతంగా టైమర్స్ను బిగించి అది 6 to 6 మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఆ పద్ధతిలో అయిపోయేటట్టు ఏది ఆన్ ఆఫ్ కరెంట్ వచ్చే విధంగా చేయడం, అట్లాంటి టైమర్స్ ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మన శివాలయం దగ్గర ఏదైతే భక్తులు, శివాలయం అంటే ప్రత్యేకత, మా తాజ్పూర్ గ్రామంలో త్రిలింగేశ్వర స్వామి అంటే ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే తూర్పు నుంచి పడమడ పోయే వాగ్ అనేది మాకు ఇక్కడనే ఉంది. ఎందుకంటే ఎక్కడో కాశీలో అక్కడక్కడ మేము వింటుంటాము. అక్కడ కాకుండా ఇక్కడ మాకు ప్రత్యేకత అనేది ఒకటి ఉంటుంది. అందుకు ఇక్కడ చుట్టుపక్కల 4-5 జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ వచ్చి, భక్తులందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తే అక్కడ ఒక పుణ్యం అనేది వస్తుందనే ఆలోచన వాళ్ళకు ఇట్లా అవగాహన ఉండదు. ఆ దేవుడు కూడా అలాంటి వాళ్ళకి కరుణిస్తాడు. కాబట్టి ఆ నమ్మకంతో ఉండి ప్రజలు వాళ్ళకు కొంచెం స్నానాలు చేసేందుకు ఇబ్బందిగా ఉందనే ఆలోచనతోటి నేను ఆ వాగులకు పోయేటట్టు ఆ మెట్లు కట్టించడం జరిగింది నా సొంత డబ్బులతో ఒక 50-60 వేల రూపాయలు పెట్టి. మళ్ళీ ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో డాంబర్ రోడ్, బీటీ రోడ్డు నుంచి సీసీ రోడ్డు ఒక 15 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే గారి సహకారంతో సీసీ రోడ్డు శాంక్షన్ చేయించి ఆ సీసీ రోడ్డు పోసినాక ఆ తర్వాత ఐమాక్స్ లైట్లు అనేది గుడి ముందర ఉండాలనేది పెద్ద టెంపుల్ కాబట్టి ఈ మధ్యలో ఎండోమెంట్లో కూడా పడ్డది పెద్ద టెంపుల్ కాబట్టి ఐమాక్స్ లైట్లు వేయించడం జరిగింది నా సొంతంగా. ఆ తర్వాత సూచిక బోర్డులు అనేది జనరల్గా గ్రామం వచ్చేటప్పుడు ఈ తాజ్పురా లేకపోతే ఏ ఊరు అనేది ఎక్కడో మారుమూలలో పక్కపడి పోయి చూస్తే కానొస్తలేదు. అసలు ఊరు పేరు అనేది గుర్తింపు లేకుండా అయిపోయిందనే ఆలోచనతోటి నా సొంతంగా 20-25 వేల రూపాయలు పెట్టి 2 సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ స్కూల్లో కానీ బస్టాండ్ కానీ అసలుకు శిథిలావతం కాకుండా అంటే దుమ్ము డస్ట్ పడి ఉన్నది. ఆ స్కూల్కు నేను ఆ పెయింట్లు వేయించి మళ్ళీ ఏది గ్రామ పంచాయతీ సంబంధించిన ఏదైతే మహిళా బిల్డింగ్కు దానికి కూడా పెయింట్లు వేయించి నా సాయశక్తుల అలాంటి చాలా పనులు నేను చేయడం జరిగింది. అది నా తోడ్పాటు నాకు సహకరించినందుకు నాకేదో నా దాంట్లో నాకు వచ్చిన దాంట్లో ఒక ఆటన భాగము చారణ భాగము నేను ప్రజలకు మా ఊరుకు నేను సేవ చేయాలనుకున్నా. అదేవిధంగా నేను నా సొంతంగా నేను చేసిన పనులు నేను చెప్పుకోవడం ఇప్పుడు నీకు 5-6 గాలు చేసినా కానీ 20 పనులు నేను నా సొంతంగా ఒక 7-8 లక్షల రూపాయలు పెట్టి నేను సొంతంగా చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు చెప్పారు మీరు పైల శేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ చాలా అభివృద్ధి జరిగిందని. మీరు ఇప్పుడు మళ్ళీ సొంతంగా చేశారు అంటే ఎందుకంత ప్రేమ మీకు ఈ ఊరంటే?
ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సార్ జరిగింది వాస్తవం 100%. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సార్ జరిగిందంటే గవర్నమెంట్ నుంచి ఏమొస్తాయో అదే మేము తీసుకొచ్చుకున్నాం కాబట్టి జరిగింది. గవర్నమెంట్ నుంచి సీసీ కెమెరాలు రావు, గవర్నమెంట్ నుంచి ఏదో మనకు ఐమాక్స్ లైట్లు వేస్తేందుకు ఆల్రెడీ గ్రామ పంచాయతీలో లైట్లు ఉన్నాక సీట్ లైట్లు ఇస్తున్నాక రావు, గవర్నమెంట్ నుంచి ఒక గుడికి మెట్లు కడతాందుకు రావు, ఇంకా ఏదో చిన్న చిన్న పనులు గ్రామంలో అనేకంగా ఉంటాయి. అలాంటి కొంతమందే అది పట్టించుకొని చేయగలుగుతారు కాబట్టి ఆ కొంతమందిలో నేను ఒక వ్యక్తిని కాబట్టి నాకు నా ఊరు అనేది బాగుండాలి, మన ఊరు అనేది బాగుంటేనే మనం బాగుంటాం, పరిసరాలు బాగుంటాయి, మనం అందరం బాగుంటాం అనే ఆలోచనతో నాకు కలిగిన కాడికి నేను అలా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉన్న మీరు ఈ విలేజ్ లో మిగతా తోటి కార్యకర్తలతో ఎలా ఉంటారు? మిగతా పార్టీ బీఆర్ఎస్ గ్రామ శాఖ అయిన తర్వాత కానీ బీఆర్ఎస్ గ్రామ శాఖ కాక ముందుకు కానీ నేను అప్పుడు ఏ విధంగా ఉన్నానో నేను ఇప్పుడు అదే విధంగా ఉన్నా. అప్పుడు నా దగ్గర జనాభా ఉన్నది. నేను వాస్తవానికి ఇదివరకు కాకుండా అంతకు ముందుకు గత 10 సంవత్సరాల సంది కూడా నేను కాంట్రాక్ట్ బేస్ కింద గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నేను ఎలక్షన్లలో జనరల్గా నేను ముందుకు రాలేకపోయినాను. ఎదుటి వారికి నేను సహకరించి ఈరోజు నేను ఎదుటివారు కూడా ఇప్పటికీ 2 టర్ములు కూడా మనం నిలబెట్టిన క్యాండిడేటే అక్కడ స్థిరపడి ఏది మన సర్పంచ్ కానీ జనరల్గా ఇంకా మాజీలు కానీ ఇంకా జనరల్గా మాజీ ఎంపీటీసీలు కానీ వీళ్ళంతా నేను అంతో నా విలేజ్ నుంచి నేను తోడ్పాటు ముందుకుండి సాగదీసిన కాబట్టి ఆ రోజు కూడా ఆలు రాజకీయాలలో కూడా నాకు తెలివి వచ్చిన సంది జనరల్గా నాకు ఓటాకు వచ్చిన సంది నేను బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడున్నా కానీ అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడున్నా కానీ అప్పుడు నేను చేసింది ఏంటంటే ఆ విధంగా ముందుకు చేసేపటికేనే నాకు వాళ్ళకి నేను గెలవడం జరిగింది. మీరు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా జనరల్ గా అపోజిషన్ వాళ్ళు విమర్శించే వాళ్ళు ఉంటారు, అలా మీకు జరుగుతుందా ఎప్పుడైనా? 100% ఒక జనరల్ గా మనము ఒక ఏనుగు పోతుంటది, మొరుగుతుంటాయి, పని లేని కుక్కలు మస్తు మొరుగుతుంటాయి, మొరిగినంత మాత్రాన మనం పట్టించుకుంటే అవుతుంటుందా? కాంగ్రెస్ పార్టీ అంటే జనరల్గా ఉండరు 10-15 మంది కార్యకర్తలు. మా విలేజ్లో కాంగ్రెస్ పార్టీ లేదు, మొత్తం అడుగంటిపోయింది. మా విలేజ్లో కాదు రాష్ట్రంలో కూడా ఏడలేదు. ఏదో ఆడ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు, సర్పంచ్లు ఎవరు, గ్రామ శాఖలు మొన్న మండలం వేస్తే గ్రామ శాఖలు కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు లేకుండా కూడా ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీలో. మొత్తం మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కూడా కానీ జిల్లా అధ్యక్షులు లేరు, ఎవరు లేరు, పార్టీ అడుగుంటే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిపక్షాలు 10-15 ఉంటాయి, 100 ప్రతిపక్ష మనుషులు 10-15 మంది ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు నడుస్తూనే కూడా వాళ్ళు వస్తున్నా కానీ మా దానికి పార్టీలో కూడా తీసుకునే ఛాయిస్ కూడా లేదు. ఓకే, అంటే ఎమ్మెల్యే గారికి మీ తాజ్పూర్ గ్రామంపై ఎక్కువ ప్రేమ మక్కువ అని కూడా విన్నాము, ఎక్కువ నిధులు కూడా మీ గ్రామానికి కేటాయిస్తారని విన్నాము, నిజమేనా? ఒకవేళ అంత ప్రేమ ఎందుకు మీ గ్రామం? నేను వాస్తవానికి ఎక్కువ నిధులు మా దగ్గర ఎమ్మెల్యే గారు కేటాయించలేదు. ఎందుకంటే ఇదివరకు కూడా చాలా సందర్భాలలో ఈ విషయం వెళ్ళింది. ఎక్కువ మా గ్రామానికి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఏమీ పెట్టలేదు. ప్రత్యేకంగా పెట్టిందంటే ఒక దళిత బంధు మాత్రమే. దళిత బంధు మా గ్రామానికి ఎందుకు పెట్టిందంటే ఇక్కడ నియోజకవర్గంలో 4 గ్రామాలకు దళిత బంధు ఇవ్వడం జరిగింది. పోచంపల్లి మండలంలో దేవనపల్లి పక్కకు ఒక విలేజ్కి ఇవ్వడం జరిగింది. బీబీనగర్ మండలంలో రాయరావు పేట పక్కకు ఒక విలేజ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఒలిగొండలో కేచిపల్లికి ఇవ్వడం జరిగింది. తాజ్పూర్ గ్రామంలో ఇక్కడ భువనగిరి మండలంలో తాజ్పూర్ గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తాజ్పూర్ గ్రామానికి ఇట్లా సార్ ఫస్ట్ అంచనా వేసిండు. అనంతరం చూస్తే ఆడ 200, హన్మపురం చూస్తే ఆడ 150. ఇట్లా చూస్తే ఎక్కడ 25 మంది ఒక ఊరు కంప్లీట్ అయ్యేది ఎక్కడ లేదు. తాజ్పూర్ గ్రామంలో ఒక 27 మంది ఉన్నారు. 27 మంది అంటే ఇంకా 2 ఎట్లనైనా సర్దుబాటు చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము అడిగినాము. సార్ నిర్ణయించుకుంటూ తాజ్పూర్కి ఇవ్వాలని. వాస్తవానికి ఒక ఊరు కంప్లీట్ అయితే ఇక్కడి తర్వాత లాస్ట్ మా మండల్లో మా విలేజ్ లాస్ట్ ఇక్కడి ఇట్లా పోతుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన విడతలో అక్కడ ఇవ్వచ్చు, నెక్స్ట్ వచ్చిన విడతలో పక్కకి ఇవ్వచ్చు అనే ఆలోచనతో మా ఊరికి ఇచ్చింది. కానీ మా ఊరికి సారుకున్న ప్రేమ అనురాగాలు అనేది ఎక్కడ లేదు. ఎందుకు తెలుసా? నియోజకవర్గం మొత్తం ఆయన ప్రజలే. నియోజకవర్గం కాకుండా మండలంలో కాకుండా ప్రతి కార్యకర్త ఆయనకు వ్యక్తిగతంగా ఆయన చేసే మంచి పనులకు అందరూ ఆయన బాగానే ఉంటారు. అంటే తాజ్పూర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చాక ఎలా ఉంది, రూపురేఖలు ఎలా మారాయి? తాజ్పూర్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు తాజ్పూరే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం 2014 కంటే 2018 ఇప్పుడు 2023 వరకు అయినా కానీ తాజ్పూర్ కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందనేది నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇంతకుముందుకు తెలంగాణ రాకముందుకు మనం ఎక్కడుండే ఎడారిగా ఉండే మన ప్రాంతాలు మొత్తం అసలు గడ్డి అనేది మొత్తం అసలు ఎండుగడ్డి ప్రాంతము ఎడారిగా ఉన్నది. వికలాంగులు ఏదైతే చేతులు వంకరబోయి ఏదైతే మన
ఈ వాటర్ ఫ్లోరిన్ వాటర్ కు గురై ఎంతో మంది జనాభా అసలుకు అట్టానికి పోయి మొత్తము మొత్తము కాళ్ళు చేతులు వంకర పోయి ఈ నల్లగొండ జిల్లాలో అనేకంగా ఇబ్బంది పడ్డారు. అదే కాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం 2014 తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక అనేక పనులు జరిగినాయి. కాలువలు కానీ ఇంకా ఏవి కానీ మొత్తం రైతు బంధువులు కానీ రైతు బీమా కానీ రైతు ఈ రోజు 24 గంటల కరెంట్ వచ్చి ఈ రోజు మనం రైతు ఇంటికాడ కూర్చుంటూ పొలాలు వాడుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతకుముందుకు ఏం చేసినాయి? ఏ ప్రభుత్వాలు ఏం చేయలే మనకు. అసలు పెన్షన్స్ వచ్చినాయా? 200 పెన్షన్ తీసుకొచ్చి ఒక 50 విలేజ్ల పెన్షన్ ఇచ్చి మొత్తం పెన్షన్లు ఇచ్చినామని చెప్పి తిరుగుతారు. ఈ రోజు 2000 పెన్షన్లు ఒక్క గ్రామానికి, 200 పెన్షన్లు ఉన్నాయి ఒక్కొక్క గ్రామానికి. ఒక చిన్న గ్రామానికి, నా గ్రామానికి కూడా 198 పెన్షన్స్ ఉన్నాయి. అట్లా గ్రామమే కాకుండా, మండలమే కాకుండా, నియోజకవర్గమే కాకుండా, జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వచ్చినాక అభివృద్ధి చెందిందని నేను చెప్తున్నాను. ఓకే, అంటే మీరు గ్రామంలో ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇది నాకు అవసరమా, ఇదే టైం వేరే వాటికి కేటాయిస్తే నాకు ఇంకా బాగుంటుంది ఫ్యూచర్ అని అనిపించిందా? విసుగొచ్చిందా? నాకు వాస్తవానికి ఇప్పటి వరకు రాలేదు, రాదు కూడా. ఎందుకంటే నేను ఒక జనరల్గా ₹1 కోటి ఒక వ్యక్తి దగ్గర ₹1 కోటి ఉంటే ఏం చేస్తాయంటే ఆ ఇంటి వరకు అడవి చదువుకుంటే నేనే గొప్పని అనుకుంటాను. మనకున్న 10 లక్షల రూపాయలతో అయినా సరే జనాభాలో తిరిగి ఓ నలుగురికి హెల్ప్ చేస్తే ఆ నలుగురు మనకు పేరు గుర్తుపెట్టుకుంటారు. ఆ నలుగురితోటే ఇంకో 10 మందికి తెలుస్తుంది. ఆ 10 మందితోటే నేను ఎవరనేది నాకు ఒక గుర్తింపు అనేది వస్తాను ఉద్దేశంతో నేను అట్లా ముందుకు సాగుతుంటా. కానీ ఏదో నేను ఇట్లా చేసుకొని మన దగ్గర పెట్టుకుంటే నాకెందుకు ఈ ప్రజలతోటి ఇది అంటే నేను ఎన్నో అవమానాలకు గురైనా, ఎంతో ఇబ్బందులు పడ్డా, చాలా ఇబ్బందులు పడ్డా. నేను పైకి రాకుండా రాజకీయాలలో అడుగుదొక్కి రామని ఆలోచన చేసిన వాళ్ళు కూడా వాళ్ళనే ఒకరి మోసం చేస్తే ఏమంటారు, పొట్టుని నెత్తి పొడుగు కొడితే పొడుగు నెత్తి దేవుడు కొట్టిండు అన్నట్టు. ఎప్పటికైనా ఒకరి మోసం చేస్తే, ఎప్పటికైనా ఒకరిని ఇది కింద మీద చేస్తే ఎప్పటికీ వాడు బాగుపడలేడు. జనాభాలో మనం నలుగురికి హెల్ప్ చేస్తేనే మనం గుర్తిస్తారు. ఇప్పుడు మీరు మాటల్లో ఒక మాట చెప్పారు, నేను చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాను, చాలా కష్టాన్ని చూశాను అని. ఏంటి ఆ ఇబ్బందులు? ఏంటి ఇబ్బందులు అంటే మేడం, రాజకీయంలో మా నాయన, మా అయ్య, మా నాయన కానీ, మా తాతలు కానీ, మా వంశాలు కానీ ఎవరు రాజకీయాల్లో లేరు. ఫస్ట్ మొట్టమొదటిగా జనరల్గా నేను అంతో ఇంతో, నేను పెద్ద గొప్ప రాజకీయాల్లో నేను కూడా లేను. మామూలుగా నేనుండేంత వరకు నేను ఉన్నా కాబట్టి నాకు వెనకామరలా ఎవరు నాకు సపోర్ట్ చేసే వ్యక్తులు అనేటోళ్ళు లేరు. కాబట్టి ఆ విధంగా ఒకడు జనరల్గా మన పక్కింటోడే ఏదైనా చేస్తున్నట్టే జనరల్గా ఆడు జర డెవలప్ అవుతున్నట్టే ఇంకోడు తొక్కాలని ఆలోచన చేస్తుంటారు. ఈరోజు మనం గెలిపించిన వాళ్ళే, ఇంకా అంతకంటే ముందు గెలిపించిన వాళ్ళే మనం క్లిక్ అవుతుంటేనే వాళ్ళు ఓరలేకపోతారు. మన సమాజంలో కూడా ఒక డెవలప్ అవుతుంటే ఎట్టి పరిస్థితుల్లో కానీ అన్ని తొక్కాలని చూస్తారు కానీ పైకి దేవాలని చూడరు. తక్కువ ఛాయిసెస్లో ఎవరో మన ఏదైతే ప్రేమ అనురాగం దగ్గర అర్థం చేసుకున్నటోడు అయితేనే ఏదన్నా మనకు హెల్ప్ చేయాలని చూస్తాడు. కానీ ఆ విధంగా చిన్న చిన్న సమస్యలు నేను అలా ఎదుర్కోవడం జరిగింది. అందుకని నేను ఒక్కొక్కసారి అట్లా అనుకుంటా, అరే వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు పని చేయాలి కానీ మనము ఈ విధంగా మనం ఎన్నో చేసి అట్లా చేసి ఇట్లా చేసి మనము గొప్ప పేరు తెచ్చుకోవాలని కాదు, మంచి పనులు చేసే పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో నేను పోతున్నట్లు. అంటే మీరు ఈ గ్రామ అధ్యక్షులు రావడానికి చేసిన మీరు కృషి ఏంటి? నేను గ్రామ అధ్యక్షుడు రావడం చేసిన కృషి అనేది జనరల్గా నేను ఇప్పటి నుంచే కాదు, 2000 నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను చాలా పనులు చేసుకున్నా. నా వంతుకు నేను గ్రామ అధ్యక్షుడు కావాలని నేను పోటీ పడే నన్నే కావాలని నన్నే ఉండమని అన్నారు. నేను గ్రామ అధ్యక్షుడిని నేను కావాలంటే నేను గ్రామాధ్యక్షుడు గ్రామ అధ్యక్షుడు నేను మండల స్థాయికి పోయి ఎన్నో ఒక పోస్ట్ తీసుకొచ్చుకొని నిమ్మలంగా నేను నా మండల సేవ చేస్తాను నేను. అంతేగాని గ్రామంలో సేవ చేయాలనే ఆలోచన నాకు 100% ఉన్నది. అందుకనే గ్రామంలో సేవ చేయాలనే గ్రామ అధ్యక్షుడిగా నేను అయినా. ఓకే, అంటే మీకు ఈ జర్నీలో మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటండి? బాగా సంతృప్తి ఇచ్చిన అంటే జనరల్గా ఈ జర్నీలో మన ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సారు మనకు చేసిన పనులు, ఆయనను జనరల్గా మేము ఎన్నో ఇప్పుడు ఉదాహరణకు సార్ గురించి చెప్పుకుంటూ పోతుంటే ఆయన నియోజకవర్గం చేసే పనుల గురించి కానీ, మా గ్రామంలో చేసిన పనుల గురించి కానీ అట్లా ఇట్లా సారు గారే బాగా చేస్తుంటాడు, మంచిగా చేస్తుంటాడు. ఆయన వల్లనే మాకు కొంచెం సంతృప్తిగా ఉంటుంది. మేము అడగగానే మాకు గ్రామంలో గిన్ని పనులు చేసిండు, మనకు కాదనకుండా చేయగలుగుతుండు అనే ఆ సార్ తోటి మేము కొంచెం ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని సంతోషపడుతున్నాం. ఓకే, అంటే మీరు చేసిన అభివృద్ధిలో, మీరు చేసిన మంచి పనిలో బాగా నచ్చిన పని ఏంటి మీకు? నేను చేసిన అభివృద్ధిలో బాగా నచ్చిందంటే మొన్న రీసెంట్లీ మా తాజ్పూర్ గ్రామం నుంచి అనంతారం గ్రామానికి 7th క్లాస్ నుంచి 10th వరకు ఒక 55 మంది స్టూడెంట్ నడుచుకుంటూ పోతుంటారు అనమాట. నేను ఒక 2-3 సంవత్సరాల సంది నేను అనుకుంటున్నా
వీళ్ళకి ఎట్లయితే నేను వాళ్ళకి న్యాయం చేయగలుగుతా, ఎట్లయితే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మనని, వాళ్ళకు మనం చేస్తున్నాం అనేది ఇంకోటోడు కూడా మనకు సహకరించి ఇంకా ఏమైనా ముందుకు పోయే ప్లాన్ ఏదైతే ఉంటుందో అని ఆలోచనతో నేను ఏం చేసినట్టే ఆ నడుచుకుంటూ పోయే పిల్లలకు 55 సైకిళ్ళు నేను డొనేట్ ఇవ్వడం జరిగింది నా సొంతంగా. సూపర్. 55 సైకిళ్ళు నేను ఈ తాజ్పూర్ గ్రామం నుంచి స్టూడెంట్ 7వ తరగతి నుంచి 10వ తరగతి పోయే పిల్లలందరికీ సైకిళ్ళు ఏ బేస్కి ఆ బేస్, 7th ఒక రేంజు, 7th నుంచి 8th ఒక రేంజ్, 8th నుంచి 10th ఒక రేంజ్, అట్లా ఆ బేసిక్ బట్టి నేను ఇవ్వడం జరిగింది. నాకు ఆ పిల్లలు రోడ్ పొంటి ఇట్లా నడుచుకుంటూ పోయే బదులు సైకిల్లో పోతుంటే ఒక 10 మంది 15-20 మంది ఒక్కసారి పోతుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నేను వెళ్తుంటే రోడ్ పొంటి నేను ఇట్లా పోతుంటుంటాను, రోడ్ పొంటి ఇట్లా ఇప్పుడు ఈ టైంలో మనం పోతుంటాం కాబట్టి పోతుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆటోలలో అప్పుడు అలా ఆల్రెడీ 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు, అలా ఆటోలలో అలా కూర్చోవడము, ఆ తర్వాత బస్సులు ఆపకపోవడం, ఆ తర్వాత లిఫ్ట్ కొడతాడు ఏదో పుల్లలలో ఎల్లలో మళ్ళీ బ్యాగు పడి కింద పడి అట్లా యాక్సిడెంట్లో గురి కావడం జరిగింది. అది ఈ రోజు సైకిళ్ళ మీద పోతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. ఇన్ని పనులలో ఆ పని నాకు మంచిగా అనిపించింది. ఓకే, మీరు ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు జనరల్ గా ప్రశంసలు అనేవి వస్తూ ఉంటాయి. మీరు ఆ ప్రశంసలు అందుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మొన్న ఈ మధ్యలోనే రవీంద్ర భారతిలో నాకు మొన్న ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఏది ఈ మన వివిధ అభివృద్ధి పనులు సొంతంగా చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు ఇంటెలిజెంట్ కానీ ఇంకా జనరల్గా ఈ మీడియా వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసి ఆ విధంగా అవార్డు ఇప్పించినప్పుడు నాకు అనిపించింది, మనము ఎన్ని పైసలు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ ఇంటి మరకే, మనకున్న దాంట్లో అంతో ఎంతో మనం సహాయం చేస్తేనే ఈ రోజు నలుగురు గుర్తిస్తారు. ఆ గుర్తించిన దాతే అదే గుర్తింపు ఈ రోజు నన్ను రవీంద్ర భారతి దాకా తీసుకొచ్చి నాకు ఒక అవార్డు వచ్చిందన్న ఆలోచన నాకు అసలు చాలా మంచిగా అనిపించింది. చాలా సంతోషపడ్డా. సంతోషపడు కాదు, నేను జనరల్గా ఆ ఫేస్బుక్లో కానీ ఏదన్నా కానీ చూస్తుంటే నేను అసలు ఫేస్బుక్ ఈ వాట్సాప్ ఓపెన్ చేయడం తక్కువ ఉంటుంది, చూస్తుంటే నాకు ఎంత అంటే అంత బాగా అనిపించింది. ఒరే ఇంత మంచిగా ఉన్నదా, రైతు చేస్తే బాగుంటుందా అని. ఇదంతా చేయని కారణము శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు. ఎందుకు తెలుసా, ఆయన ఎమ్మెల్యే కాకముందుకే 6 ఏళ్ళలో అన్ని పనులు చేసిండు. అందుకు మళ్ళీ ఈ భువనగిరికి వచ్చినాక ఎమ్మెల్యే అయినాక అందరూ ఏడో పోయి ఆనే పోయి కూర్చుంటారు, ఏదో ఎలక్షన్ల మూమెంట్లో మళ్ళీ రామని తిరుగుతూ ఉంటుంటారు. అట్లా కాకుండా శేఖర్ రెడ్డి సార్ ఎప్పుడు ప్రజలలో ఉండి ఆ పనులు చేసేపటికనే ఆయనను గుర్తింపు తీసుకొని మేము ఈ రోజు మండలంలో కానీ గ్రామాలలో కానీ మేము ఈ పాటికి ఈ రోజు ఈ పని చేస్తున్నాము, దానికి గుర్తించే మమ్మల్ని ప్రజలు కూడా గుర్తిస్తారని దాంతో నేను పోయినాం. ఇంకా మీ గ్రామానికి చేయాల్సిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా మీరు? అంటే మన మనసులో ఉంటుంది కదా, ఇది తక్కువైంది ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి అని. మంచి పనులు అంటే మేడం ఎట్లుంటుంది అంటే, మంచి పనులు ఈ రోజు చేసింది ఈ రోజు మంచి పని అనిపిస్తుంది. రేపటి నాడు ఏం కావాలనేది జనరల్గా ఆలోచన చేసుకుంటే అలాంటివి ఉంటాయి పనులు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఒక 2-3 చిన్న పనులు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన పనులు చేస్తాం. ఈ తక్కువ కాలం ఉంది కాబట్టి నెక్స్ట్ కాలంలో ఇంకా నెక్స్ట్ కాలంలో పదవి ఉన్నా సరే పదవి లేకున్నా సరే మనం చేసే కెపాసిటీ ఉంది, 100% మనం చేస్తాము. ఇంకున్నాయి చిన్న పనులు ఉన్నాయి. మేమేదో స్కూల్ పోయి అక్కడ ఏది కిందికి వాగొడ్డున ఉన్నది, దానికి ఏదో గ్రామ కట్టడం సంబంధించిందా ఇంకేందో సంబంధించింది. మా స్కూల్ ఏదన్నా ఎమ్మెల్యే గారి సహకారంతో రేపు పొద్దుగాల ఎమ్మెల్యే గారి హైట్రిక్ సాధిస్తాడు 3వసారి, ఆ తర్వాత మంత్రి అవుతాడు కాబట్టి ఇక్కడ పక్కకు ఓ స్థలం అనేది ఏర్పాటు చూసుకొని 1 ఎకరమా ఎకరన్నర కొని ఆ స్కూల్ తీసుకొచ్చి మార్పు చేసి ఇక్కడ గ్రామంలో మధ్యలో పెడితే బాగుంటుందని ఆలోచన. అలాంటి కొన్ని పనులు మేము చేయాలని మనసులో ఉంది. ఓకే, ఇప్పుడు మీరు గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉన్నారు తాజ్పూర్కి. ఇంకా మీకు మనసులో ఏమైనా ఇలాంటి పదవి అధిరోహించాలని ఏమైనా ఉందా? మేడం అందరూ అనుకుంటారు రేపు పొద్దుగాల జెడ్పీటీసీ అంటారు, రేపు పొద్దుగాల ఎంపీ అంట, ఇదంట సర్పంచ్ అంట, అది అంటారు. ఈ రోజు వరకే మనది, రేపటి వరకు మనం ఏం ఉన్నామా కాదు, ఈ కాలమే మనది. రేపటి నుంచి ఏం జరుగుతుంది అనేది అదంతా దేవుడు నిర్ణయించేదే. కానీ మనం ఏదో ఆలోచన పెట్టి మన ఇది ఉంది మనం అదైతాము లేకపోతే ఇంకేదో అవుతాం అనే ఆలోచన మీద నేను పని చేయడం లేదు. అట్లాంటి పని చేయడం వల్ల గ్రామ శాఖ అధ్యక్షుడిని గీత పని చేస్తే ఏదో నేను మండలం పోయి మండలంలో కూడా నేను గ్రామాలలో ఎవడైనా నాకు ఇబ్బంది అనిపించినప్పుడు నాకు తయారు చేస్తే ఎవడ కరెంట్ షాక్ గురైనా కానీ ఇంకేదే కానీ ఎవడ కాలువలో జారిపడి చనిపోయినా కానీ కాలిరినా కానీ నా సాయశక్తుల నేను ఎంతో నేను కూడా హెల్ప్ చేసిన. నేను గ్రామాలలోగా మా గ్రామంలో కూడా మండల్లో కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటా. అది నా సొంత ఇష్యూస్, నా సొంత పని. అది జనరల్ నేను చేయాలనుకున్నా చేస్తా. కానీ రేపు పొద్దుగాల ఇంకా పదవి వస్తుంది, ఇంకా పెద్ద పదవి వస్తుంది, ఆ పదవికి ఆశించి నేను పని చేయడం లేదు. అంటే పెద్ద పదవి వస్తే ఇంకా మీరు చాలా మందికి సేవ చేయొచ్చు కదా, ఇంకా చాలా విలేజెస్ లో కూడా డెవలప్ చేయొచ్చు కదా. మేడం చేయొచ్చు, అది రాసి పెట్టి ఉండాలి. జనరల్ గా నాకు కావాలని నేను పోటీ పడడం లేదు. నేనేదో అది ఏంటంటే రేపు ఇన్ ఫ్యూచర్ ఏం జరుగుతుందో అని ఆ ఫ్యూచర్ బట్టే ముందుకు సాగుతా. అంతేగాని
అది ఏదో నాకు పదవి వస్తుంది, రేపు పొద్దుగాల పెద్ద పదవి అయితే ఇంకా పెద్ద ప్రజలకు ఇంకా సేవ చేయొచ్చు అని చెప్తే ఆ భాగ్యం కల్పించినప్పుడు అది కూడా చేస్తుండొచ్చు, తప్పదు. ఎందుకంటే మనం ప్రజలలో ఉండాలి, ప్రజలకు బాగోగులు చూసుకోవాలి, ప్రజల కష్టాలు చూసుకోవాలి. ఒక లీడర్ అనేటోడు ముందుకు పోవాలంటే ప్రజలను వాళ్ళకు మంచి పనులు చేస్తేనే లీడర్ ముందుకు పోగలుగుతాడు. కానీ లేకపోతే ఏం పనులు చేయకుండా ఇటుకాడ కూర్చుంటే లీడర్ ఎందుకంటారు, లేకపోతే వాళ్ళతోటే మనం భాగస్వామ్యం అవుతాం. ఓకే, అంటే మీరు ఇలాంటి అభివృద్ధి పనులు చేసేటప్పుడు ఎక్కువగా ఊర్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఫ్యామిలీని ఇక్కడ, మీ కార్యకర్తల్ని ఇక్కడ ఇలాంటి డెవలప్మెంట్ వర్క్స్ ని ఎట్లా మేనేజ్ చేస్తారు? మా ఫ్యామిలీ మా మిస్సెస్ ఉప సర్పంచ్ ప్రెసిడెంట్, ఓకే, నాతో పాటే జనరల్ గ్రామంలో అభివృద్ధి పనులు అయితే నాకంటే ముందు పోయి ఆమె పని చేస్తుంటది. నేను కార్యకర్తలతో నేను ఆ పని నేను చేస్తూ ఉంటా. ఆమె గ్రామ పంచాయతీ సంబంధించిన వర్క్స్ సంబంధించిన ఆమె డెవలప్ చేస్తుంటది. అటు ఇటు వాళ్ళతోటి వార్డు మెంబర్ల అందరు కలిసి సర్పంచ్ తోటి కూడా కలిసి నేను కార్యకర్తలతోటి నా పార్టీకి సంబంధించింది, నా కార్యకర్తలతో సంబంధించింది నేను డెవలప్ చేస్తుంటాను. వీళ్ళందరినీ ఏకం చేస్తేనే కదా ఒక్క మీటింగ్ పెడితే మన తాజ్పూర్ గ్రామంలో ఈ రోజు 1000 మంది పోతారు. ఎమ్మెల్యే గారు ఏదైనా మీటింగ్ పెట్టిండంటావా, లేకపోతే కేసీఆర్ వచ్చిన ముఖ్యమంత్రి ఏదైతే కలెక్టర్ భవనం ఓపెన్ చేస్తే మా తాజ్పూర్ గ్రామంలో 1500 మంది పోయినా, 40 ఆటోలు, 2-3 ట్రాక్టర్లు, బైకులు అన్ని కలిసి 1000 నుంచి 1200 మంది నేను తీసుకుపోయాను. ఏదో డబ్బులు ఇచ్చో ఏదో మభ్య పెట్టో కాదు, అభిమానం కార్యకర్తలు. కేసీఆర్ అంటే, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అంటే ఆ ప్రేమతో వచ్చి చేసే పనులు కానీ వాళ్ళు నడిచే ముందుకు పోయే బాట కానీ. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది. ఆల్రెడీ కేంద్రంలో 2 పార్టీస్ ఉన్నాయి. సో అంటే అంతే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది అనుకుంటున్నారా? మేడం, మనం పుట్టగానే డైరెక్ట్ లేచి నడవం, అడుగు వేసుకుంటూ పోతుంటే రేపు పొద్దుగాల రాష్ట్రము తెలంగాణ సాధిస్తామని ఎవరని అనుకురా? తెలంగాణ సాధించినట్టే కేసీఆర్ సాధించాడు, ఎవరి నుంచి కాలే. మస్తుగా చెప్తుంటే ఈరోజు ఆ అమ్మ సోనియా అమ్మ ఇచ్చింది, ఆ అమ్మ ఇచ్చింది, ఈ అమ్మ ఇచ్చింది. ఆ సోనియా అమ్మ కాదు, ఆ ప్లేస్లో ఏ అమ్మ ఉన్నా ఏ వలసం వచ్చింది, ఏ అయ్యి ఉన్నా ఏ వలసం వచ్చింది. ఎవరు పోరాడిన వాళ్ళు? కేసీఆర్ ప్రాణాన్ని అడ్డుపెట్టి పోరాడిండు. అదే ప్రాణాన్ని అడ్డుపెట్టి రేపు పొద్దుగాల రాష్ట్రం బాగా చేసిండు, దేశం బాగా చేస్తేందుకే ఈరోజు ముందుకు సాగుతుండు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రజలందరూ గమనిస్తారు. రేపు పొద్దున కూడా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మారినాక బీఆర్ఎస్ పార్టీ అయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కాదు స్టేట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మాకు ఆశ ఉంది. ఈ రోజు కాకుండా ఇంకా 4 టర్ములు పోరాడినా కానీ వస్తుండొచ్చు. తెలంగాణ ఒకటేసారి వచ్చిందా? 60 ఏళ్ళ సంది పోరాడితేనే వచ్చింది. రాష్ట్రం మొత్తము కేసీఆర్ మొత్తము ఆ విధంగా ముందుకు పోయింది కాబట్టి అట్లా వచ్చింది. కానీ రేపటి కూడా ఆడ కూడా రాష్ట్రం కాకుండా స్టేట్ పోయింది కాబట్టి అదే స్టేట్లో సాధిస్తుండొచ్చు. 100% నమ్మకం ఉంది. ఎందుకు లేదు? మొత్తం గులాబీమయం అవుతుంది అంటారు. 100% గులాబీమయం అవుతుండొచ్చు. ఒకటేసారి కాదు, అవుతుండొచ్చు కూడా. ఎందుకంటే తెలంగాణ వస్తుందని మనం ఒకటేసారి మనం అనుకోలే. 60 ఏళ్ళు అయినాక వీళ్ళు పోరాడినాక అంత చేసినాకు అది ఇప్పుడు మన కేసీఆర్ జనరల్గా చెప్తా ఉంటాడు, చాలా నాకంటే పెద్దోళ్ళు పోరాడిరు, ఆ తర్వాత నేను పోరాడిన, ఆ తర్వాత నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది, నాకు సహకరించిన వాళ్ళు అందరూ సహకరించారు కాబట్టి ఈరోజు నేను ముందు దాగి టీఆర్ఎస్ నేను తీసుకొచ్చిన. రేపటి నాడు కూడా బీఆర్ఎస్, అందరికి బీఆర్ఎస్ కావాలని అనుకుంటారు ప్రజలంతా, దేశాలలో రాష్ట్రాలలో అందరూ అనుకుంటారు కాబట్టి నేను దేశానికి పోవాల్సి వచ్చింది. దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని ముందు సాగుతుంది. ఇంకా మీ తాజ్పూర్ గ్రామంలో పెండింగ్ లో ఉన్న వర్క్స్ ఏంటండి? మా తాజ్పూర్ గ్రామంలో వాస్తవానికి వర్క్స్ అనేది జనరల్గా ఇదివరకున్న ప్రభుత్వాల కంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా మెరుగైన పనులు చేసింది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అంటే వాస్తవానికి ఇక్కడ గూడూరు నుంచి వాస్తవానికి ఇక్కడ తాజ్పూర్కు ఒక 2.5 కిలోమీటర్ల రోడ్డు, ఒక బీటీ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. ఆ బీటీ రోడ్డు శాంక్షన్ అయినాక ఆ బీటీ రోడ్డు కంప్లీట్ అయ్యే పని ఉన్నది. అట్లే ఒక చెక్ డ్యామ్ అనేది ఒక 3,20,00,000 రూపాయలతోటి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ గొంగేటి సునీత మహేందర్ రెడ్డి సారు దయ, మా ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి దయతోటి దాంతో ఆ చెక్ డ్యామ్ శాంక్షన్ చేసి అది కంప్లీట్ అవడం జరిగింది. అది కంప్లీట్ అవడం వల్ల సుమారు 250 నుంచి 250 ఎకరాలు సాగు చేసుకోనికి ఈరోజు రైతులకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మా ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంకో చెక్ డ్యామ్ శాంక్షన్ చేయడం జరిగింది గూడూరు శివార్లో, ఇక్కడ మా శివార్లోనే తాజ్పూర్ శివార్లో. అది మధ్యలోనే టెండర్ వేసి అది కూడా పెండింగ్లో ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకోగలుగుతాము. ఇంకా కొన్ని 2-3 చిన్న గలీలు కానీ ఒక మెయిన్ సంబంధించిన ఒక సీసీ రోడ్డు ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. మాకు అన్ని తిప్పి కొడితే అక్కడ అయితే పెద్ద ప్రాజెక్టు కాబట్టి మా గ్రామానికి సంబంధించిన ఒక 25-30 లక్షల రూపాయలు అయితే మేము మొత్తము పనులు పూర్తిగా కంప్లీట్ అవ్వడము జరుగుతుంది. మేడం, మీరు గ్రామ అధ్యక్షులు, మీ చుట్టుపక్కల మండలాలలో ఉండే గ్రామ అధ్యక్షులతో మీకు ఎలా సంబంధం? అంటే వాళ్ళతో మీకు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? మేడం, ఇప్పుడు ఏంటంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేలు చేసే పనులని కంటే గొప్పగా మన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సార్ చేస్తున్నారు.
34 గ్రామ శాఖ అధ్యక్షులు 34 గ్రామ శాఖ అధ్యక్షుల కంటే మెరుగైన పని మీరు చేస్తున్నారని మీరు అంటున్నారు. మెరుగైన పని చేసుకుంటా కూడా ఆ గ్రామ శాఖలు కూడా నా దగ్గర సన్నిహితంగా ఉంటారు, మంచి ప్రేమభావంగా ఉంటారు, మేము కలిసిమెలిసి ఉంటాము. ఇంకా రేపు పొద్దుగాల ఆ గ్రామంలో కూడా ఇంకేదైనా పనులు కావాలంటే గట్రా అని మేము వీళ్ళకి ఇట్లా చేసినా ఇంకెట్లా అయితే బాగుంటుంది అని ఏదైనా సలహాలు సూచనలు అడిగినా నేను ముందు చేసి చెప్పగలుగుతాను. అంటే అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? అక్కడున్న సర్పంచ్ అక్కడున్న గ్రామ శాఖలు కూడా అక్కడ డెవలప్ చేసి అక్కడ డెవలప్ చేస్తున్నారు. ఏ గ్రామం డెవలప్ లేని గ్రామమే లేదు అసలు. ఇప్పుడు మన భువనగిరి నియోజకవర్గంలో డెవలప్ లేని గ్రామమే లేదు. ప్రతి తండా చూసినా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ఈ రోజు ప్రతి తండాలో ఒక గ్రామ పంచాయతీ భవనం ఉంది, ప్రతి తండాలో ఒక బీసీ కమిటాలు ఉంది, ప్రతి తండాలో ఒక ఎస్సీ కమిటాలు ఉంది. 100% ప్రతి తండాలు కానీ గ్రామాలు కానీ పట్టణాలు కానీ పల్లెలు కానీ 100% డెవలప్ అయినాయి. అంటే మీరు కలిసి కోఆర్డినేషన్ వర్క్స్ చేసుకుంటూ ఉంటుంటారు. సలహాలు అడిగితే జనరల్ గా అంటే నేను సలహాలు చెప్పేటటువంటి కాదు, సలహాలు అడిగితే ఏదో అన్న ఎట్లనే అంటే ఆ విధంగా ఇట్లా అయితే బాగుంటుందేమో అని అలాంటి సూచనలు ఏమైనా చేయగలుగుతా, అలాంటిది ఏమైనా చెప్తే నేను ముందుకు రాగలుగుతాము. ఏమైనా సరే సార్ తోడికి ఇట్లా పోదాం, కలిసిపోయి పని చేపిద్దామన్నా మా విలేజ్కి అని చెప్తే ఓ 10 మంది కలిసిపోయి సార్ ఈ పని అంట అది నేను అడిగే బాధకు నేను అడుగుతా, ఇంకో ఆపోజిట్ జనరల్ గా అడిగేటోళ్ళు వాళ్ళు అడుగుతుంటారు. అంతా కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేస్తుంటాం, బాగుంటుంది అట్లే. సో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, మీరు మీ పార్టీని మీ గ్రామంలో ఎలా అభివృద్ధి చేస్తున్నారు? గ్రామము అభివృద్ధి ఎలక్షన్లు వస్తున్నాయనే అభివృద్ధి కాదు. ఎలక్షన్లు రాకుండా మేము అభివృద్ధి చేస్తాం, ఎలక్షన్లు వచ్చినా అభివృద్ధి చేస్తాం. ఎలక్షన్లు వచ్చినా రేపు పొద్దుగాల 1000 ఓట్లు ఉన్నాయి మా గ్రామంలో. 1000 ఓట్లల్లో మాకు 850 ఓట్లు 100%. బీఆర్ఎస్ పార్టీకి 100%. ఈరోజు మాకు ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి బల్ల గుద్ది చెప్తున్నా 8 నుంచి 850 ఓట్లు వస్తాయి. మా దాంట్లో మా విలేజ్ లో ప్రతిపక్షం లేదు. కాంగ్రెస్ పార్టీ అడుగంటిపోయింది, కార్యకర్తలు లేరు, గ్రామ శాఖలు లేరు మా దగ్గర. ఇంతవరకు మొన్నటిదాకా నా పేరే కొట్టేయలేదు, ఎందుకంటే గ్రామ శాఖలు చేయక. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేను గ్రామ శాఖ అయినాక కూడా నా పేరు కొట్టేయలేదు, ఎందుకంటే అలా గ్రామ శాఖలు చేసేటోళ్ళు లేరు. ఎందుకంటే అసలు కార్యకర్త బలమైన కార్యకర్త ఉన్న కుమ్మల్లి కుమార్ రెడ్డి కూడా వచ్చి మనం మా పార్టీలో చేయలేడు. ఎందుకంటే మా ఎమ్మెల్యే చేసే పనులు అభివృద్ధి పనులు కానీ, మా ఎమ్మెల్యే కాకుండా మా కేసీఆర్ చేసే అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాడు. కానీ ఆయనకి ఇన్స్పైర్ అయ్యి వచ్చి మా ఎమ్మెల్యే మన కుమ్మల్లి కుమార్ రెడ్డి వచ్చి మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇంకా కార్యకర్త లేడు, ఆయనకు లీడర్ లేడు. ఆయన ఒలికేస్తారు, వీళ్ళు ఓట్లు ఓడికేస్తారో తెలియదు. వాళ్ళు సపరేట్గా కూర్చోవాలి తీసుకొచ్చి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కన్నా వేయాలి. అసలు కార్యకర్తలు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు విలేజ్ లో. గెలుపు ఖాయం అంటారు. ఇంకా అందరికి 100 అంటారు, 200కు 1000 అని చెప్తాను నేను. అంత అంటే 100 కాదు, 1000 టీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గెలుస్తాడు. 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలుస్తాడు. మీకు ఈ మండలంలో మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? మిగతా శాఖల నుంచి కూడా, మండల శాఖలు మిగతా శాఖలు మా టీఆర్ఎస్ మండల శాఖ 100% మాకు సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మేము 100% మండల శాఖ అధ్యక్షులు ఉన్నటువంటి ప్రెసిడెంట్ జనగాం పాండు అన్న మరియు సెక్రటరీ ఆయన ఓం ప్రకాష్ కానీ, ఇంకా మా పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరూ సహకారం ఉంటుంది. ఎందుకంటే మంచి పని చేసినప్పుడు ఎప్పుడైనా పార్టీ నా వ్యక్తిగతంగా నేను చేయడం లేదు. అంటే వ్యక్తిగతంగా చేసినా పార్టీకే పేరు తీసుకొస్తానికే చేస్తా, పార్టీ చేసినా పార్టీకే వస్తాయి. ఏది చేసినా పార్టీకే చేస్తాం, ఏది చేసినా శేఖర్ రెడ్డి సార్కే చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో శేఖర్ రెడ్డి సారు ఎమ్మెల్యే కావాలి, తర్వాత ఐటీకి సాధించాలి, మినిస్టర్ కావాలి. మాకు కావాల్సిందే అది. మాకు ఒక పట్టు అంతే, దాన్ని విగ్గేదే లేదు, మొత్తం తగ్గేదే లేదు. మేము దారిలో వచ్చేటప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మేము చూసాం. స్కూల్ కానివ్వండి, ఇంకా చెట్లు కూడా చాలా ఉన్నాయి, చాలా గ్రీనరీగా ఉంది. ముఖ్యంగా అక్కడ దారిలో మహనీయుల విగ్రహాలు కనిపించాయి మాకు. మహనీయుల విగ్రహాలు పెట్టడానికి గల కారణం ఏంటి? మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? దారిలో వచ్చేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, ఏమడిగారు? చెట్లు అన్నారు. మేము ఒకే రోజు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సార్ను తీసుకొచ్చి ఒకే రోజు ఒకే దఫాల 5000 మొక్కలను నాటడం జరిగింది తాజ్పూర్లో. మొత్తం లైన్గా సీరియల్గా ఎక్కడంటే కిలోమీటర్ దూరం నుంచి మా ఊరు తర్వాత కిలోమీటర్ దాకా అన్ని 5000 మొక్కలను నాటడం జరిగింది. మొత్తం ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళ లోకల్ ఎంపీపీ కానీ జడ్పీసీ కానీ అందరు మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారిని మాకు ఏదైతే చెట్లు 5000 మొక్కలు ఏకదాటిగా ఒకటే రోజు నాటడం జరిగింది. అందుకని అదే బేసిక్లో ఒక్కటే స్టేజ్లో ఉన్నాయి మొక్కలని. ఏదో ఒకటి కింద చిన్నగా లేదు, ఒకటి పెద్దగా లేకుండా అదే స్టేజ్లో ఉన్నాయి. ఒకటే రోజు 5000 మొక్కలు నాటిన ఘనత అనేది మా తాజ్పూర్ గ్రామానికి చెందుతానుకుంటున్నాను. మహనీయుల విగ్రహాలు అంటే జనరల్గా మహనీయుల విగ్రహాలు ఇక్కడ ఫస్ట్ మా దగ్గర ఉన్నది గాంధీ విగ్రహం ఉండిండే. ఫస్ట్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే గాంధీ విగ్రహం ఉండిండే. ఆ తర్వాత తల్లి తెలంగాణ విగ్రహం అయింది. ఆ తర్వాత సర్దార్ సర్వై పాపన్న విగ్రహం ఉంది. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంది. ఆ తర్వాత దొడ్డి కొమరయ్య విగ్రహం ఉంది. ఆ తర్వాత కుమ్మరి మలమాంబ విగ్రహం ఉంది. అంటే ఆ 2-3 విగ్రహాలేమో
జనరల్ గా అందరి అప్పుడు ఎవరెవరైతే ప్రేర్ల సర్పంచులు ఉన్నారో, ఎవరైతే ఎంపీలు జడ్పీటీసీలు ఉన్నారో ఆ ప్రేర్ల చందాలు కానీ జనరల్ గా డొనేట్లు ఇట్లా కానీ సహకారంతో చేయడం జరిగింది. ఆ తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కూడా మేము మంచిగా గొప్పగా దాన్ని కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మహనీయులని తలుచుకుంటే అలా భావాలు అనేది అందరికి కలుగుతాయనే ఉద్దేశంతో కొందరు ఆలోచన మేరకు ఒకరు మా 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 దాంట్లో గిది చేస్తే బాగుంటుందనే ఆలోచన ఆయన సర్దార్ సర్వాయి పాపన్న పెడితే, ఇంకోరు దాంట్లో దొడ్డి కొమరే విగ్రహం నేను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కులాలకు సంబంధించి కాకుండా ఒక మహనీయులు అనేటోళ్ళు కులాలకే కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అలానే ఆశాభావాలు అనేది అలా ఏదైతే ఇంతకుముందు చేసింది ఏముంటుంది అనే ఆలోచనతోటి మేము మహనీయుల విగ్రహాలు పెట్టడం జరిగింది. మంచిగా గ్రాండ్గా చేసినాం, ఒక పండుగ వాతావరణంలో చేసినాం. ఏదో మహనీయుల విగ్రహాలు అన్నీ ఒకే దఫాలో పెట్టి ఏదో ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఒకటేసారి సార్ ఓపెన్ చేసినది కాకుండా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కసారి చాలా గ్రాండ్గా చేసినాం, గొప్పగా చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లు ఒక ఇద్దరు మినిస్టర్లతో తీసుకొచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఒక్కొక్కసారి అలా వర్ధంతి జయంతి సందర్భం ఆ టైం చూసి అట్లా ఓపెన్ చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ మీద కానీ వస్తే ఇక్కడ చుట్టుపక్కల మా దగ్గరనే కానొస్తాయని మేము అనుకుంటాం. చిన్నగా అనుకుంటారు, మినీ ట్యాంక్ బండి అనుకుంటారు. పక్కకుంటే అడవుతుంది, అక్కడ మాకు పెద్ద ఒక 1 కిలోమీటర్ వాగుంటది. ఆడ కూడా చాలా బాగుంటది, పీస్ఫుల్ గా ఉంటది. సేమ్ ఇక్కడ కూడా అక్కడి నుంచి రాగానే అంతా విగ్రహాల దిక్కే పెడుతుంటారు అంతా. ఎందుకంటే ఇంకోళ్ళకి ఇట్లా కలగాలి, ఎందుకంటే అలా గుర్తించాలి. మొత్తం అడగంటిపోయినాకి ఈయన సర్దార్ సర్వాయి పాపన్న అంటే మన పిల్లలు తెలిసినట్టు ఉండాలి. ఈయన ఎవరంటే ఆలో 4 మంది చెప్తారు. ఆయనకి ఎవరు దొడ్డి కొమరే బిహార్ అంబేద్కర్ అంటే ఆల్మోస్ట్ మొత్తము మన పుస్తకాలలో కూడా ఉంటది కాబట్టి అంత తెలిసి వస్తుంది. కొన్ని లేని వాళ్ళకు కూడా అలా పెడితే వీళ్ళు కూడా ఏం చేసిరు అనేది మా పిల్లలు కానీ ఇంకా ఇట్లా కానీ ముందుకు దాగి వాళ్ళ గురించి తెలుసుకుంటారు. కాబట్టి కొన్ని ఆలోచనతోటి అలాంటి విగ్రహం పెట్టడం జరిగింది. ఒక గ్రామంలో ఏమేమైతే ఉండాలో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేశారు మీ గ్రామాన్ని. ఎప్పుడైనా అన్ని ఫుల్ఫిల్ చేశాము అని అనుకుంటామా అంటే అనుకోవచ్చు కూడా, అనుకోకపోవచ్చు కూడా. ఇంకేం జరుగుతుంది, ఇంకా ముందు ఇంకా చాలా వస్తుంటే ఇంకా ముందు చాలా పెట్టవలసి వస్తుంది. ఇంతకుముందు వాట్సాప్ ఉండకపోయేది, ఫేస్బుక్ ఉండకపోయేది, ఇన్స్టాగ్రామ్ ఉండకపోయేది. ఇన్ని జరుగుతుంటే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి. మనకు చిన్నగా ఉన్నప్పుడు మొత్తం ఏం లేకుండేది. డబ్బా ఫోన్ కాదు, అసలు ఫోన్లే లేకపోయేది. అట్లా డెవలప్ అవుతుంది. రేపటి నాడు ఏం డెవలప్ అవుతుంది అనే ఆలోచనతో అదే విధంగా ముందుకు సాగుతుంది. మేము వచ్చేటప్పుడు దారిలో కూడా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ అవన్నీ చూసాం. ఒకప్పుడు డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక అనేది అసలు ఉండేది కాదు. ఇప్పుడు అంటే చాలా చేంజ్ అయింది మీ టీఆర్ఎస్ పార్టీ వచ్చాక, మీరు గ్రామ అధ్యక్షులుగా ఉన్న తర్వాత. అంటే అంతకు ముందుకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంతకు ముందు కూడా డంపింగ్ యార్డ్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో, మిగతా ప్రభుత్వాలలో డంపింగ్ యార్డ్లు ఏది శ్మశాన వాటికలు ఇక్కడ ఆలోచించారు మేడం. ఎవడు చనిపోతే అలా బావి కాడ పెట్టుకోవాలి, బావిలో వాగుల పొట్టి ఓట్ల పొట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రమే డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటికలు కానీ, పల్లె ప్రకృతి వనం కానీ ఇలాంటి అనేక పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము. ఎందుకంటే ఈ రోజు ఎవరు గుర్తించారు, అసలు చనిపోయినంతే ఆడు ఏమైనా వాగులలో పడేసేది, వంకలలో పడేసేది, లేకపోతే ఏదో వాగు ఒడ్డుకు పెడితే మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు లాస్ట్ గోరి ఇట్లా ఆనవాళ్ళు లేకుండా పోయేది. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేసి దానికి మంచిగా ఒక మొక్కల లెక్కలను మంచిగా నాటి ఒక బర్నింగ్ లాంటిది ఏర్పాటు చేసి ఒక రూమ్స్, స్నానాల గదులే కానీ ఇంకా అన్ని సదుపాయాలతోటి కూర్చుకున్నటువంటి ఒక మంచి ఆలోచనతోటి, ఒక గొప్ప ఆలోచనతోటి ఎవరు చనిపోయినా కానీ ఎన్ని రోజులు బతికినా కానీ కాటికే కానీ అసలు 100% చనిపోయే వాళ్ళే ఉంటాం కానీ బతికే వాళ్ళ భూమి మీద 100% ఉండం. కాబట్టి ఎన్నటికైనా చనిపోయేటోళ్లకు వాళ్ళకు ఒక శ్మశాన వాటిక లాంటిది ఉండాలి, అంత కలిసికట్టుగా ఉండాలి అనే ఆలోచనతోటి ఎవ్వరికి కానీ సపరేట్ ఒక బీసీ కానీ రెడ్డి కానీ అన్ని కులాలకు సంబంధించి ఏకదాటికి ఒక దగ్గర శ్మశాన వాటిక ఏర్పాటు చేసి ఒకటి మంచి ఆలోచన తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికి దీనికి ప్రత్యేకంగా అంటే అసలు యాక్సెప్ట్ చెప్పాలి ఈ విషయంలో. అంతే, అది అంటే మామూలు విషయం ఉంటుంది. ఎవరు గుర్తిస్తారు మేడం ఇలాంటి? ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆలోచన ఆలోచనలు అసలు చాలా ఆలోచనలు ఉంటాయి సార్కు. అంత ఆలోచనలు బట్టే ఈ రోజు ఎవ్వడు ఆయనని అసలు గుండెలలో పెట్టి చూసుకుంటారు. వాళ్ళు చిన్న ఒక ముసలామెని అడిగితే ఈ రోజు నా అయ్యా ఏమమ్మా అసలు ఎక్కడేస్తావు ఓటు అని అడిగితే, ఇంకెక్కడేస్తా బిడ్డ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేస్తా, అసలు నా కొడుకులు కానీ నా బిడ్డలు కానీ 200 రూపాయలు ఇస్తాందుకే చచ్చిపోయారు, 100 రూపాయలు ఇస్తాందుకే చచ్చిపోయారు, ఈ రోజు పెడతాందుకే చచ్చిపోతున్నారు. నా కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఈ రోజు 2000 రూపాయల పెన్షన్ వచ్చి ఈ రోజు ఎంత మంచిగా బతున్నా, ఆ 2000 రూపాయల పెన్షన్ తీసుకొచ్చేపటికేనగా ఈ రోజు నా కొడుకు నా బిడ్డ చూడనోళ్ళు కూడా నెలకొకసారి వచ్చిపోయి నా దగ్గర పడుకొని పోయి నా దగ్గరనే 500 రూపాయలు తీసుకుపోయే దినం వచ్చిందంటే కేసీఆర్ వల్లనే కానీ ఇంకా వేరే ప్రభుత్వం నుంచి ఏడొచ్చింది బిడ్డ అని అంటారు. ఒక అవ్వ కానీ ఆ తాత కానీ ఎవరు కానీ పెన్షన్దారులు.
అంటే మీ ఊర్లో పారిశుద్ధ్యానికి సంబంధించి పనులు ఎట్లా జరుగుతున్నాయి, డంపింగ్ యార్డ్ అవన్నీ? పారిశుద్ధ కార్యక్రమాలు, పారిశుద్ధ పనులు కానీ 100% మంచి జరుగుతున్నాయి. పారిశుద్ధ పనులకు దాన్ని కూడా కేసీఆర్ ఏ విధంగా ఆలోచన చేసిందంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ అనేది ఏర్పాటు చేసి అదే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తడి చెత్త పొడి చెత్త తీసుకువెళ్ళి అదే తడి చెత్త అదే పొడి చెత్త నుంచి అదే డంపింగ్ యార్డ్కు చేరదీసి ఆ డంపింగ్ యార్డ్ ద్వారా ఎరువులు తయారు చేసి అదే ఎరువులు తీసుకొచ్చి పల్లె ప్రకృతి వనంలో పెట్టిన మొక్కలకు, గ్రామంలో పెట్టిన మొక్కలకు ఎరువులుగా వాడడం అనేది ఎంత గొప్ప ఆలోచన అది. అదే ట్యాంకర్ పెట్టుకొని అదే చెట్లకు అదే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తోటి ఈరోజు మొక్కకు నీళ్లు పోస్తున్నామంటే పెట్టిన మొక్క బతుకుతుందంటే కేసీఆర్ ప్రభుత్వంలో. గ్రంథాలయం ఉందండి మీ ఊర్లో? గ్రంథాలయంలో వాస్తవానికి గ్రామాన గ్రంథాలయం అనేది లేదు. మా గ్రామంలో మేము గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాము. గ్రంథాలయం ఈ మధ్యలోనే నెల 15 రోజులనే ఆల్రెడీ రూము అన్ని మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. అంత బుక్స్ కానీ అన్ని తీసుకొచ్చి పెట్టినాము. ఈ వారం 15 రోజులలో 20 రోజులలో టైం చూసి గ్రంథాలయం కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మా విలేజ్ లో. మీరు చాలా చిన్న ఏజ్ లోనే, అంటే యువతగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. పైలశేఖర్ రెడ్డి గారిని చూసి ఇన్స్పిరేషన్ అన్నారు. మిమ్మల్ని చూసి ఎవరైనా మీ గ్రామంలో వచ్చారా రాజకీయాల్లోకి, బిఆర్ఎస్ పార్టీలో ఎస్పెషల్లీ? ప్రతి ఒక్కరు ఒకరు చూసి ఒకరు రావాలనేది ఆలోచన ఉంటుందో ఉండదో తెలియదు, కానీ వాస్తవానికి రావాలి. ఎందుకంటే నా ఎంట ఉన్నారు యువకులు ఉన్నారు, మంచిగా తిరిగేటోళ్ళు ఉన్నారు, తెలివిమంతులు, పెద్దోళ్ళు అందరు కలిసిమట్టుగా పనిచేస్తుంటాము. ఈ రోజు వరకు కూడా ఏ భేషాదాలు లేకుండా అందరము కలిసికట్టుగా ఉండేపటికనే పార్టీ ఈ రోజు బలోపేతంలో ఉన్నది కాబట్టి ముందుకు సాగుతున్నాము. ఎవరే కానీ వెనక మర్ర సపోర్ట్ చేస్తే ఈ రోజు ముందుకు సాగుతాం. అంతేగాని తొక్కాలని ఆలోచన చేసినప్పుడు తొక్కిర్రు, నెగ్గాలని ఆలోచన చెప్పినప్పుడు నెగ్గిపిస్తారు. కాబట్టి ఈ రోజు కూడా యువత కూడా ముందుకు రావాలి, భవిష్యత్తులో మంచి రాజకీయంగా ఎదగాలి. దానికి తోడు మాలాంటి సహకారం మాలాంటిది ఎవరికైనా మా నుంచి ఏమైనా సహకారాలు కానీ ఇంకేమన్నా ఏదైనా విషయాలు కానీ తెలుసుకొని ముందుకు రావచ్చు. వస్తుంటుంటారు వాళ్ళ ఏజ్లో, మా ఏజ్లో మేము వచ్చినాము, వాళ్ళ ఏజ్లో వాళ్ళు వస్తుంటారు, ముందుకు తాగుతుంటారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు జనరల్గా వాళ్ళు అవుతుంటారు. మొత్తం ఆ వెనకటి నుంచే వాళ్ళే పెద్దలు రాజుల లెక్కలు ఎవరా. ఆ తర్వాత ఇల్లు అయిపోయారు, వాళ్ళ తర్వాత అలా అయిపోయారు, మా కాలం అయినాక మా కాలం అయిపోతుంది. ఆ తర్వాత తెలంగాణ సాధించి కేసీఆర్ సాధించినాక ఆ తర్వాత ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఆ తర్వాత సారు ఇంకా ఎట్లా నడుస్తూనే ఉంటుంది. అట్లా సేమ్ ఇదే విధంగా గ్రామంలో కూడా కానీ ఎవరైనా కానీ అదే విధంగా నడుస్తూ ఉంటుంది. మీరు ఆర్ఎస్కే ఫౌండేషన్ ని స్థాపించామని విన్నాము. మీరు ఆ ఫౌండేషన్ ద్వారా ఎవరికైనా సేవా కార్యక్రమాలు హెల్ప్ చేయడం జరిగిందా? ఆర్ఎస్కే ఫౌండేషన్ ద్వారా వాస్తవానికి మేము స్థాపించడము. దాని ద్వారా ఫౌండేషన్ ద్వారా కొంతమంది నాకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ హెల్ప్ నేను కొంచెం దానికి అలా ఇచ్చి మొన్ననే 55 సైకిళ్ళు 3 లక్షల రూపాయలు పెట్టి సైకిల్ పంపిణీ చేసినాను. కొన్ని కార్యక్రమాలు ఎవరన్నా గట్లనే మొన్న ఇక్కడ కరెంట్ షాక్ గురై చనిపోతే చిన్నపిల్లలు అని నా ఫౌండేషన్ ద్వారా ఒక 10,000 రూపాయలు అట్లా నేను కొన్ని ఇప్పుడు ఏదైనా గ్రామాలలో కానీ ఏదన్నా కావాలి. ఇప్పుడు అనంతరం నుంచి తాజ్పూర్ వరకు మా ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి సారు డబల్ రోడ్ శాంక్షన్ చేసి ఎట్లా ఉండే అంటే రోడ్డు అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి భువనగిరికి వస్తేందుకు అదే 40 నిమిషాలు టైం పట్టేది. అదే అనంతరం నుంచి తాజ్పూర్ రానికి అదే 40 నిమిషాలు టైం పట్టేది. ఈ 3 కిలోమీటర్లు అంతే టైం పట్టేది, 30 కిలోమీటర్లు అంతే టైం పట్టేది. ఎందుకంటే మస్తుకు వచ్చి రాజకీయ నాయకులు ఎవరు రోడ్డు పోయాలి, ఏం చేయలేదు, మాటలు చెప్పిపోయారు అంతేగాని ఏం చేతలు ఎవరు చేయలేదు. అదే మొత్తం మా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సార్ 2 కోట్ల రూపాయలతో రోడ్ శాంక్షన్ చేసి డబల్ రోడ్డు దాన్ని శాంక్షన్ చేసినాక ఆ తర్వాత విలేజ్లో ఒక బార్డర్, అంటే విలేజ్కి ఎట్లుంటుంది అంటే ఆ పిల్లలు జనరల్గా నడుచుకుంటూ పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నా సొంత ఖర్చుతోటి, మా ఫౌండేషన్ ఖర్చుతోటి మా తాజ్పూర్ గ్రామంలో ఒక 25,000 రూపాయలు, అనంతరం గ్రామంలో ఒక 25,000 రూపాయలు ఇది నేను బార్డర్ లైన్ వేయించడం జరిగింది. థర్మో ప్లాస్టిక్ దాన్ని ఏదో అంటారు, ఆ బార్డర్ నేను ఏర్పాటు చేయడం జరిగింది మా ఫౌండేషన్ ద్వారా. ఒక ఎల్ఈడి ప్రొజెక్టరు ఏదైతే అనంతరం స్కూల్లో ఎల్ఈడి ప్రొజెక్టరు ఏదైతే అంగన్వాడీ టీచర్ ఏది స్కూల్ పిల్లలకు అట్లా డొనేట్ చేయడం జరిగింది. మా తాజ్పూర్ గ్రామంలో, అనంతరం గ్రామంలో అండ్ మేడిపల్లి గ్రామంలో ఫర్నిచర్ సంబంధించింది నేను మా ఫౌండేషన్ ద్వారా నేను డొనేట్ చేయడం జరిగింది. బుక్కులు కానీ నోటు పుస్తకాలు కానీ ఇవన్నీ పంపిణీ జనరల్గా ఇయర్లీ నేను అలాంటిది చేయడం జరుగుతుంది మా ఫౌండేషన్. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది, కానీ ప్రతిపక్షాలు మాత్రం 5-6 గంటలు మాత్రమే కరెంట్ వస్తుంది అంటారు. ఇందులో వాస్తవం ఎంత?
వాస్తవం 100%, వాస్తవం అవాస్తవం అదంతా చెప్పేది. 24 గంటల కరెంటు ఎందుకు 24 గంటల కరెంటు వస్తలేదు మేడం? అసలు 24 గంటల కరెంటు వస్తుందా లేదా? హైదరాబాద్లో ఎన్నో కూర్చొని పొగనాలు కొట్టుడు కాదు, పోయి కరెంటు స్విచ్లో ఏదైతే ఫీజులో వెళ్ళిపెట్టి చూడమను, ఎవరైనా వాళ్ళ కార్యకర్తలనే కానీ లేకపోతే ఎవరైతే వస్తలేదు అన్నోళ్ళం పోయి చూడమను. 24 గంటల కరెంటు వచ్చేప్పటికే ఈ రైతులు అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ రోజు ఒక రైతు అనేది అర్ధ ఎకరం ఉంటే అర్ధ ఎకరం బార పెట్టుకుంటుండు, ఆయనకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు బార పెట్టుకుంటుండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు 3 ఎకరాలు వేస్తే అసలు లాస్ట్ ఎండింగ్ వరకు అర్ధ ఎకరం ఉండేది, 2 ఎకరాలన్నర మొత్తం ఎండిపోయేది. అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం చూసిందంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. రైతు బంధు ఎవరు చూసిరు, రైతు బీమా ఎవరు పెట్టిరు? ఈ రోజు ఏదైనా షాకు గురైనా కానీ, ఒక హార్ట్ స్ట్రోక్ గురైనా కానీ, ఒక యాక్సిడెంట్ గురైనా కానీ, ఒక రైతుకు ఈ రోజు రైతు బీమా అసలు దినాలు చనిపోయినాక వారం రోజుల లోపే వాళ్ళ భార్య అకౌంట్లో 5 లక్షల రూపాయలు పడుతుందంటే అది ఎవరి ప్రభుత్వంలో పడుతుంది? గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? అసలు 2000 రూపాయలు కాదు, ఒక రైతు బంధు అనేది ఇచ్చిరా మేడం? పంటము రుణం గురించి, పంటలు అసలు రుణమాఫీ మొన్న 19,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం, మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వంలో ఎన్నడూ రుణమాఫీ చేసింది? అదే మనకు 24 గంటల కరెంటు ఎప్పుడు ఇచ్చింది? 7 గంటల కరెంట్ ఇస్తానికి ఒకసారి 3 గంటలు, ఒకసారి 4 గంటల కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ రోజు చూడిపో 24 గంటల కరెంటు 100%, ఏ క్షణం చూసినా కానీ మోటార్ పోసే ఉంటాయి. బంద్ పెట్టుకుంటేనే బంద్ అవుతుంది తప్ప కరెంటు పోయి మాత్రం బంద్ కావు మోటార్లు ఈ రోజు వరకు. అయితే సరే, అనుకోని సందర్భంలో ఏదైనా అంతరాయం జరిగినప్పుడు 1 2 గంటలు 3 గంటలు పోతుండొచ్చు, అది ఎవరికైనా పోతుంది. ఒక మనిషి అన్నప్పుడు కూడా అన్ని రోజులలో ఒకే విధంగా ఉండడు. ఒకసారి జ్వరం వస్తుంటుంది, ఒకసారి కాలు నొప్పి ఉంటుంది, ఏదో ఒక విషయంలో డాక్టర్ దగ్గర పోతుంటారు. కాబట్టి అదే విషయంలో ఏదన్నా ప్రాబ్లం ఉండి అలాంటిది 2 3 గంటలు ఇబ్బంది జరుగుతుండొచ్చు. ఒక ఎకరానికి పెట్టుబడి దాని కింద 10,000 రూపాయలు సాయం చేస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఆ రోజు బీట్లో పోయి ఏదైతే రైతు సేట్ల దగ్గరకు పోయి 10,000 రూపాయలు 20,000 రూపాయలు మందు బస్తాల గురించి ఎన్నో మనం పోయి ఆడ పాటలు పాడ రైతులు లైన్ కట్టి మందులు దొరక, ఎరువులు దొరకక అసలు నాటేసుకునే దినం కూడా లేకుంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 10,000 రూపాయలు వచ్చినాక ఈ రోజు 100% రైతులు ముందుగానే పోయి ఎరువులు కొనుక్కొచ్చుకుంటూ ఎరువుల కొరత లేకుండా అసలు ఏదైతే మన ఒడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ 2 3 గ్రామాలకు వచ్చి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఆ తర్వాత మనకు రైతుల అకౌంట్లోకి మనకు అనుకున్న టైంకు పైసలు పడుతున్నాయి అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే పడుతున్నాయి. కానీ ఇదివరకు గత ప్రభుత్వాలు ఏం చేసింది లేదు. మస్తగా చెప్తుంటారు, మాటలు చెప్తుంటారు, మాటకు చెప్పినోడట పూట గతి లేదు అన్నట్టు 100% మాటలు చెప్తుంటారు. మాటలు చెప్పిన అన్ని ఎవరు నమ్మించుకోరు, ప్రజలు కూడా ఎవరు నమ్మరు, అసలు రైతులు నమ్మరు, ఎవరు నమ్మరు. 100% టీఆర్ఎస్ ప్రభుత్వము 100% మంచి పనులు చేసింది, రైతులను బాగోలు చూసింది. ఎప్పుడైనా సరే మొన్న నరేంద్ర మోడీ చేసిండు, ఒడ్లు కొనుగోలు ఏది ఆపిండు. మనం ఒడ్లు కొనుగోలు చేసినందుకు రైతులు పోయి అంతా ఢిల్లీకి పోయి ఆడికి పోయి ఇడికి పోయి మొత్తం ధర్నా చేసిరు. అయినా సరే మన కేసీఆర్ మా రైతులు ఇబ్బంది పడొద్దు, ఎప్పుడైనా సరే ఎద్దేడిసిన రాజ్యము ఎప్పుడైనా కానీ రైతేసిన రాజ్యము ఎద్దేడిసిన రాజ్యం ఎప్పుడైనా బాగుపడది, ఎప్పుడైనా అదే శాపం అనేది నరేంద్ర మోడీ తగులుతుంది అనే ఆలోచనతోటి అసలు ఆయన విజ్ఞతగా వదిలేసి మన కేసీఆర్ గారు మళ్ళీ ఒడ్లు కొనుగోలు ప్రారంభించి మన రైతులని ఆనందపరిచే విధంగా చేసిందంటే గౌరవ ఎమ్మెల్యే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని నేను చెప్పదలుచుకున్నాను. తాజ్పూర్ గ్రామంలో రైతు బంధు, రైతు బీమా, మిగతా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి? ప్రతి ఒక్క గ్రామంలో, తాజ్పూర్ గ్రామంలో కాదు ప్రతి ఒక్క గ్రామంలో రైతు బంధు, రైతు బీమా కరెక్ట్ టైంలో పడుతుంది. నేను ఒకటి అడుగుతున్నా మేడం, రైతు బంధు, రైతు బీమా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా రైతు బంధు పడుతుంది. ఈ రోజు పడతలేదా? రేవంత్ రెడ్డి భూమి ఉంటే రైతు బంధు పడతలేదా? లేకపోతే ఇంకెవరన్నా నియోజకవర్గ ఇన్ఛార్జ్లే కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కానీ, ఇంకో కాంగ్రెస్ పార్టీ మాజీ ఏదైనా సర్పంచులు కానీ అలా పడతలేదా? వాళ్ళే ఫస్ట్ చూసుకుంటారు, ఇంకా పడకపోయాని ఏదో మాటలు చెప్తుంటారు, ఏదో మీది చెప్తుంటారు. కానీ 100% వాళ్ళకి ఇంకా పైసలు రాకపోయా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. అయ్యో కేసీఆర్ ఇంకా పైసలు రాకపోయా ఊరికే ఫోన్లు చెక్ చేస్తుంటారు. అదే అందరికీ 100% మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నాడు మంచి అనాలి. ఒక నలుగురు కలిసిపోతున్నప్పుడు నలుగురిలో ఒకటి మంచి పని చేస్తున్నాడు అని మంచి అనాలి. కానీ ఏదో మసిపూసి మారేడుగా చేసినట్టు ఏదో చేసి ఏదో 4 ముచ్చట్లు చెప్తే ఫెయిల్ అవుతాడు, అది కాదు. మనిషి గుండెలలో ఉన్నాడు కేసీఆర్, ఎట్లా ఫెయిల్ అవుతుంది? ఎందుకు అవుతుంది? 100% పర్ఫెక్ట్ ఉంటాడు, రైతులందరినీ మంచిగా చూసుకుంటాడు. అంటే గత ప్రభుత్వంలో చాలా చెరువులు ఎండిపోయాయి, ఇప్పుడు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నీటి వనరుల సిచ్యువేషన్, వాటి పరిస్థితి ఎలా ఉంది? మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే చూస్తుంటారు మేడం, మీకు దారిలో ఒక 7 చెరువు కానీ వస్తాయి. నిండి ఉన్నాయా
అసలు నీళ్లు లేవా అనేది మీరే గమనించాలి. నిండే ఉన్నాయి. నిండే ఉన్నాయంటే తెలంగాణ ప్రభుత్వము ఏం చేసింది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కాలువల ద్వారా నీరుని తీసుకొచ్చి ప్రతి చిల్డ్రల్లో నిండ నింపి కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్కి ప్రతి పట్టణానికి ప్రతి ఇల్లుకు నీళ్ళు అందించే సంక్షేమ పథకము తీసుకొచ్చి అసలు ఇంటింటికి నీళ్ళు వస్తాయని అనుకున్నాం మనం ఎప్పుడన్నా? ఏడిపోయేది ఎండాకాలం వచ్చిందంటే బోరింగ్లు ఎక్కడ కొట్లాడుకునేది. ఎప్పుడు మనము ఒక విలేజ్లో 10 బిందెల నీళ్ళు అవసరం ఉన్న ఒక గ్రామంలో ఏది మన ఒక ఏది ఇంట్లో 10 బిందెల నీళ్ళు ఉన్నప్పుడే అవసరం ఉన్నప్పుడే ఈరోజు ఒక 10 బిందెల నీళ్ళు మనకు ఈరోజు ఒక వ్యక్తే వాడుకుంటున్నాం మనం. అంటే ఒక ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 4 అయినా కానీ 40 బిందెల నీళ్ళు కావాలి వాస్తవానికి. అంటే 400 లీటర్ల నీళ్ళు కావాలి దాదాపు అయినా కానీ. ఏంటంటే అట్లాంటిది గ్రామం కాకుండా మొత్తం టోటల్ నల్లు ఇస్తే నీళ్ళు వచ్చేటట్టు చేసిందంటే అసలు ఎంత పెద్ద పని అది, ఎంత పెద్ద ప్రాజెక్టు అది, ఎంత పెద్ద లెక్క అది. బాగుంటుంది. అసలు నీళ్ళ కొరత అనేది ఎక్కడ లేదు, తెలంగాణ ప్రభుత్వంలో లేదు. నరేంద్ర మోడీ వచ్చే పరిశాన్ అయ్యిండు, అరే నల్లు ఇస్తే వస్తాను గుట్టల మన యాదగిరిగుట్టల ఏది ఒక మీటింగ్కి వచ్చినప్పుడు కేసీఆర్ అప్పట్లో పిలిచినప్పుడు మిషన్ భగీరథ ప్రాజెక్టు సక్సెస్ అయిందని కేంద్రంలో కూడా మనకు అవార్డ్స్ వచ్చినాయి. అది ఎంత అంటే అది మామూలు విషయం కాదు. అది గ్రామాన కానీ ఇక్కడ కానీ 100% నీళ్ళ కొరత ఉండేది. ఈ రోజు అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ఒక బోర్ వేస్తే ఒక రైతు నెత్తికి చేతులు పెట్టుకొని చచ్చిపోయే కాలం వచ్చి అదే బోర్ బండి పోయినాక ఆ చెట్టుకు ఊరేసుకొని చనిపోయిన కాలం అనేది అప్పట్లో ఉండే. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఒక్క బోర్ వేసినారు, అప్పుడు 1000 ఫీట్లు వేసినా కానీ వీటిలో వాటర్ రాలేదు. ఈ రోజు 100 ఫీట్లకే వాటర్ వస్తుంది. ఈ రోజు 15 అడుగులు గట్టి రైతు వాళ్ళైనా ఉంటే 15 రైతు మోతాదు రైతు 15 అడుగులు తవ్వితే వాటర్ వస్తుంది. ఈ రోజు ఆ రోజు ఎక్కడిది వాటరు? అసలు ఎడారిగా ఉండే మొత్తం ఇంచలు చూస్తే కనుచూపు మెరలకు మొత్తం ఎండిపోయిన వాతావరణము, ఎండిపోయిన చెట్లే కానొచ్చేది. ఈ రోజు చూడు ఎక్కడ చూసినా పచ్చదనమే ఉంది, ఎక్కడ చూసినా పొలాలే ఉన్నాయి, ఎక్కడ చూసినా పంటలే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నారు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది అంటున్నారు, మరి ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో వచ్చింది. కర్ణాటకలో వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది? ఆడ ఇదివరకు ఏ ప్రభుత్వం ఉండే? ఆడ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండే. బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం మొత్తం ఎక్కడ చూసినా ఓడిపోవడం జరుగుతుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మేము నిలబెట్టలే కదా, మొన్న మేము నిలబెడితే మేము కూడా గెలుస్తామేమో. రేపటి నాడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇండియాలో ఏదైతే సెంట్రల్ మొత్తం స్టేట్గా మొత్తం ఎక్కడ నిలబెట్టే కానీ మేము కూడా సీట్లు వస్తుండొచ్చు. కొంచెం ఇంతకుముందు మేము చెప్పినాం కదా, తెలంగాణ ఒకటేసారి ఏర్పడలేదు. 60 ఏళ్ళ పోరాటం తర్వాతనే తెలంగాణ వచ్చింది. రేపటి నాడు కూడా మేము పోరాడుతుంటే మా కేసీఆర్ గారు పోరాడుతుంటే అక్కడ కూడా వస్తుండొచ్చు, మొత్తం వస్తుండొచ్చు. తెలంగాణ రైతుగా రాదు కదా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాదు, ఆంధ్ర రాదు, ఇక్కడ చుట్టుపక్కల రాదు, ఇక్కడ 4 మూలలు తిరిగినా రాదు. ఇంకా మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని, మీరు మరింత ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మంజలి టీవీ తరపున థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బీకాం చదువుకుని రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు? 2021లో గవర్నమెంట్ ఉద్యోగం నేను రిజైన్ పెట్టి రాజకీయాలకు రావడం జరిగింది. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు రాజకీయాల్లోకి రావడానికి? ఇప్పుడు గురువు అనేది పైలశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి. అంటే మీరు ఎందుకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీలో లీడర్ అనే వాళ్ళు లేరు. ఎందుకంటే గ్రామ శాఖ అధ్యక్షుని ఉన్నాను. ఆ తర్వాత 2009 నుంచి 2015 దాకా కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారికి మీ తాజ్పూర్ గ్రామంపై ఎక్కువ ప్రేమ మక్కువ అని కూడా విన్నాము, ఎక్కువ నిధులు కూడా మీ గ్రామానికి కేటాయిస్తారని విన్నాము, నిజమేనా? ఒకవేళ అంత ప్రేమ ఎందుకు? ఒక ఏనుగు పోతుంటది, మొరుగుతుంటే పనిలేని కుక్కలు మస్తు మొరుగుతుంటాయి. మొరిగినంత మాత్రాన మనం పట్టించుకుంటే అవుతుంటదా?